16వ అధ్యాయము 13వ వచనం చదువుకుంటాం. మెలకువగా ఉండండి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయండి. దేవుని యొక్క వాక్యము పౌలు కొరింథీ సంఘంతో మాట్లాడుతున్న మాట. సంఘాన్ని ఉద్దేశించి అంటున్నాడు, సంఘమా మీరు మెలకువగా ఉండండి అని. మెలకువగా లేకపోతే, మెలకువ గురించి మళ్ళీ ఏముంటుందంటే, శోధనలో ప్రవేశించుకున్నట్లుగా మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయమంటుంది. నోవహు మొత్తుడైపోయాడు, లోతు మెలకువ లేని వాడు అయిపోయాడు. అరే అలా ఉన్నాడు, ద్రాక్షారసం తాగాడు. తన కూతురు లేవాళ్ళు, ఇద్దరు కూతుర్లు, మెళకువ లేక, స్పర్శ లేకపోయింది అతనికి. అయితే సంఘంలో ఉన్న మనము, బైబిల్ ఏముంటుందంటే మనల్ని మెళకువగా ఉండమని. మన విశ్వాసులైన వారు మెలకువగా ఉండాలి. ఇక్కడ మన హెడ్ క్వార్టర్లో నేను సేవకుల గుడికి వచ్చాను. అయితే ఈ గుమ్మం దగ్గర ఒక సంఘం కట్టారు. లెఫ్ట్ సైడ్ భయముక్కుడు ఒక సంఘం కట్టారు. ఈ సైడ్ వంటగది మూడు సంఘాలు కట్టారు. అక్కడ నేను మనం చూస్తే టాయిలెట్ సేపు ఉన్న చర్చిలో అందరూ మన సండే స్కూల్ పిల్లల్లో వాళ్ళే అందరూ ఆ సంఘంలో ఉన్నారు. అంటే విశ్వాసులైన వారు మనకి మందిరంకు దగ్గరలో ఉన్న విశ్వాసులు మెలకువగా ఉంటాయి. మన సంఘ బిడ్డలో, మన దగ్గర ట్రైనింగ్ అయిన చిన్న పిల్లలు, సండే స్కూల్ పిల్లలు మందిరాలకు వెళ్ళి కూర్చునే వాళ్ళు కాదేమో. మన ప్రయాసదంతా, సహవాసం యొక్క ప్రయాసదంతా అందరూ కలిసి ప్రయాసపడి ఉంటే అక్కడ 3 సంఘాలు 3 గుమ్మాల దగ్గర ఉండే కాదేమో. అయితే బైబిల్ చెప్తుంది మెలకువగా ఉండమని చెప్తుంది. పౌలు కొరింథీయులతో అంటున్నాడు, మెలకువగా ఉండండి. లోతు జీవితంలో మెలకువ లేకుండా పోయింది. 2 వంశావళులు బయలుదేరినాయి, మోయాబీలు, అమ్మోనీలు అన్నట్లుగా. అయితే సంఘాల్లో ఉన్న మరి సేవకులుగా, విశ్వాసులుగా మనము మెలకువగా ఉండాలి అని. రెండవది ఏంటంటే, రెండవ మాట చూస్తే విశ్వాసమందు నిలకడగా ఉండండి. 7 కొడుకులు 3 కూతురు చచ్చిపోయారు. అయితే యోబు తన విశ్వాసములో మాత్రం నిలకడగా ఉన్నాడు. దేవుని వల్ల మేలేనా, కీడు అనుభవింపతాగమా, పోతే పోయారు అన్నట్టుగా భార్య ఒకప్పుడు దూషిస్తున్నప్పటికీ యోబు మాత్రం తన జీవితంలో విశ్వాసములో నిలకడగా ఉన్నాడు, చెలించలేదు. అతను సావరా బాబు అన్నా సరే అలా ఉన్నాడు విశ్వాసం. కాబట్టి బైబిల్ చెప్తుంది విశ్వాసమందు నిలకడగా ఉండండి. అబ్రహాము జీవితంలో 12వ అధ్యాయంలో దేవుడు పిలిచిన తర్వాత ఆ పిలుపుని, ఆ దర్శనాన్ని తీసుకున్న అబ్రహాము జీవితం ఎన్నడను వెనక తిరిగి చూడలేదు. ఒకగానొక కుమారుడని ఇస్సాకు విషయంలో కూడా, నీవు ప్రేమించిన ఇస్సాకును నాకు విశ్వాసమందు, అరే ఆకాశం నక్షత్రాలు చూపించాడే, ఇసుక రేణువులు చూపించాడే, అయితే మరి బలి ఇవ్వమంటున్నాడే. అయితే ఏదైతే అదైంది. విశ్వాసం ముందు నిలకడగా ఉండండి. 3వ మాట చూస్తే పౌరుషము గల వారై ఉండండి. విశ్వాసం ముందు నిలకడగా ఉన్న వారిలో చూస్తే ఒక
దేవుని సేవకుడు దేవుని అని విశ్వాసం ఉంచి, అన్య కుటుంబం నుంచి దేవుని విశ్వాసం ఉంచేపాటికి తన భార్య ఆయన వస్తూ ఉన్న టైంలోనే బావి దగ్గరికి వెళ్ళి మంగళ ఆయన్ని పిలిపించుకుని గుండు కోసుకుని తెల్లచీర కట్టుకుని ఒంటి మీద నీళ్లు పోసుకుని ఇంట్లోకి వచ్చింది. వస్తే ఆయన ఏంటిది అని అడిగాడు. నువ్వు వాళ్ళలో కలిసిపోయావంట కదా అని. నేను దేవుని విశ్వాసం వచ్చాను, రక్షించబడ్డానని. అయితే నీకు పెండా కూడా వండుతున్నా అని చెప్పి ఒట్టి అన్నమే ఉడకబెట్టి ప్లేట్లో పెట్టి తినమంది భర్తని. ప్రభా ఏంటిది అంటే తిను అన్నాడు ప్రభు. తింటా ఉంటే కళ్ళమ్మట నీళ్లు కారుతా ఉంటే ఏడుస్తూ ఉంటే ఆ అన్నం తిని ఆ పెండాకుడు తిన్న తర్వాత తన పెండాకుడు తన్ని తిన్నాడు. తిన్న తర్వాత వెళ్ళిపోమని చెప్పాడంట దేవుడు. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఒక చెట్టు కింద కూర్చున్నప్పుడు రాసుకోమన్నా అంట దేవుడు. రాసుకున్నాడు అంట. ఏం రాసి అంటే, ఉన్నా పాటున్నా వచ్చు చున్నాను నీ పాద సన్నిధి రక్షక అనే పాట అని రాసింది. అంటే విశ్వాసమందు నిరకడగా ఉన్నాడు. మూడో మాట పౌరుషము గలవారై ఉన్నాడు. ఇది ఎవడో సున్నతి లేని ఫిలిష్టుడు ఎత్తటివాడు, 6 మూరల జారుడు. అలాంటి వ్యక్తితో చిన్నవాడు ఆయన దావీదు గొర్రెలు కాసుకునేవాడు, యుద్ధ నిపుణత లేనివాడు, యుద్ధాయుధాలు లేనివాడు. సౌలు కూడా యుద్ధాయుధాలు తీసుకెళ్ళమన్నాడు, నాకు వద్దు అన్నాడు. ఎలా వెళ్ళాడంటే అతని జీవితంలో దావీదు పౌరుషం తెచ్చుకున్నాడు. పౌరుషం గలవారై ఉండండి. అరే ఇది మన సంఘం కదా, ఈ లవ్ ఇన్ యాక్షన్ ఫెలోషిప్ మనది. సిగ్గిడిసి వేరే సంఘానికి ఎందుకు వెళ్ళాలి? సంఘాన్ని కడదాం, సహవాసాన్ని కడదాం. మనం ఏ ప్రాంతంలో ఉంటామో, ఇది వాగ్దానపు సేవ కదా, ఈ నీతి గురించి కదా బోధించేది, మనస్సాక్షి గురించి కదా మన సహవాసం బోధించేది. ఇలాంటి సహవాసంలో ఉండి ఎలా వెళ్ళగలుగుతున్నాము వేరే స్థలాలకి? పౌరుషము కలిగిన వారై ఉండండి. ఆ సంఖ్యాకాండం 13:31 చూసినట్లయితే యెహోషువ కాలేబులు చెప్తున్నారు, మనకు సాధ్యమవుద్ది, మన బలం సరిపోతుంది, అది పారుతీలు ప్రవహించే దేశము, దాన్ని స్వాధీనపరుచుకుంటామంటున్నారు. ఎందుకంటే బలవంతులై ఉండండి. బైబిల్ చెప్తుంది బలవంతులై ఉండండి. యెహోషువ కాలేబులు ఆ 10 మంది అన్నారు గోత్రకర్తలు. వాళ్ళే ఉన్నారంటే మన వల్ల కాదు, దాన్ని జయించలేము, అది పారుతీల ప్రపంచ దేశం అయితే ఉండొచ్చు, మేము నిఫీలను చూసాము, మా దృష్టికి మేము మిడతల్లాగా ఉన్నాము, వాళ్ళ దృష్టికి కూడా మేము మిడతల్లాగా వాళ్ళకి శక్తి సామర్థ్యాలు లేని వారిగా బలహీనంగా మాట్లాడుతున్నారు. బైబిల్ చెప్తుంది వీళ్ళు బలవంతులై ఉండండి. అయితే మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయండి. దేవుని వాక్యం ప్రేమతో చేయండి. మనం ఏదన్నా మొన్న మధ్య ఒక ఇంటికి ఎవరు పని చేయటానికి వచ్చారు. అరే మన ఇంటికి పని చేయటానికి వచ్చారు కదా వీళ్ళకి ఏం చేయాలి? రోజు పచ్చడి పెట్టింది, దెబ్బ పరారైపోయారు. అంటే మన ఇంటికి వచ్చిన వాళ్ళు మన పని చేస్తుంటే, మన ఇల్లు కడతంటే ఏమండి ప్రేమతో కదా. నువ్వు ఏదైనా ఇస్తే ప్రేమతో ఇవ్వాలి కదా. కాబట్టి కొంతమందికి ఏమోనండి అంత అనుమానమే, ఏందో రక్షణ పొందేమో ఏందో, అరే ఒక స్థిరంగా లేదే. అందుకే పౌలు అంటున్నాడు, మీరు ఎలా ఉండాలంటే మెళకుగా ఉండండి. రెండోది ఎలా ఉండాలంటే విశ్వాసమందులకడగా ఉండండి, పౌరుషం గలవారై ఉండండి, బలవంతులై ఉండండి. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయండి. ఒక విశ్వాసిగా అన్ని అనుమాన ఎప్పుడు ఏంటి ఎలా ఎందుకు అని ఎప్పుడు ఇది ప్రశ్నలు ఉంటాయి అంట. ముందు ఇది ఎందుకు అది ఎందుకు, ఇది ఎప్పుడు అవద్దు ఏంటో ఎలాగా ఏంటి అని ఎప్పుడు అనుమానాలతో ఉంటాయంట. ఇలాంటి వ్యక్తి దగ్గర ఒక దేవదూత వచ్చింది. ఆ దేవదూత వచ్చి నువ్వు ఇలా ప్రశ్నలతో నింపబడ్డావు కదా, నీ ప్రశ్నలకు నేను సమాధానం చెప్తానని. సరే దేవదూత నాతో పాటు అని చెప్పి, దేవదూత కదా మరి అతనితో ఆ దేవదూత తీసుకుని వెళ్తా ఉంటే ఆ విశ్వాసి కూడా వెళ్తా ఉన్నాడు. 2-3 విశ్వాసులు కలిసి వెళ్ళారు. ఒక గ్రామం తీసుకెళ్లి ఒక క్రైస్తవ కుటుంబానికి వెళ్తే, అమ్మో దేవదూత వచ్చింది, విశ్వాసులు అనేవారు 2-3 వచ్చారని చెప్పి గబగబా పాలుతో అన్నం వండి ఆ అన్నం ఒక
బంగారపు గిన్నెలో పెట్టి టేబుల్ మీద పెట్టి తినమంటే దేవదూత మిగతా 2-3 విశ్వాసాలు తినేశారు. కానీ దేవదూత ఏముందంటే ఎప్పుడు ఎందుకు ఏంటి ఎలా అని అడగొద్దంది. ఆ విశ్వాస అనుమానం అట్టే ఉంది. కానీ అందరూ శుభ్రంగా తినేసిన తర్వాత ఆ బంగారపు గిన్నె తీసి సంచులో పెట్టేసుకుంది. లేపేసింది దేవదూత లేపేసింది. ఇప్పుడు విశ్వాసం లేపేయడం కాదు. కాకపోతే అడగకూడదు. ఎందుకు ఏంటి ఎప్పుడు ఎలా అడగకూడదు. సరే అక్కడి నుంచి వేరే గ్రామం వెళ్దాం అని చెప్పి వేరే గ్రామానికి తీసుకుని వెళ్ళింది దేవదూత. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, అమ్మో వీళ్ళు వచ్చారు అని చెప్పి వాళ్ళు మర్యాద చేస్తే, దేవదూత కదా, సేవకుడు వస్తే మనం మర్యాద చేస్తున్నాం కదా. దేవదూత వచ్చేప్పటికి మర్యాద చేసేసిన తర్వాత ఈ దేవదూత పోతా ఇల్లు వదిలిపెట్టిపోతా వాళ్ళ ఇంట్లో చక్కని కొడుకుంటే ఆ కొడుకు పేక తీసుకొచ్చేసింది. అది చచ్చిపోయాడు. కాబట్టి ఎందుకు ఏంటి ఎప్పుడు ఎలా అడగకూడదు కదా. అడగకుండా కాముగా ఇక్కడ బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాత మంచంలో ఉన్నాడు, పిల్లలు చచ్చిపోయి ఉన్నాడు. అక్కడేం గిన్నె లేపేసింది. ఎందుకు ఏంటి ఎప్పుడు ఎలా అడగకూడదు. ఇక్కడికి వచ్చేప్పటికి పిల్లడు చంపేసేసింది. ఇక్కడ నుంచి వేరే గ్రామం వెళ్ళారు. వాళ్ళు బాగా ధనవంతులు, వాళ్ళకి పని వాళ్ళు బుర్ర బండ్లు అయ్యి ఉన్నాయి. వాళ్ళు ఏం చేశారంటే మర్యాద చేసిన తర్వాత మేము ఇంకొక గ్రామం వెళ్తామంటే వాళ్ళ దగ్గర బండి తీయండి అని చెప్పి ఆ రథం తీసి గుర్రం తీసి ఎక్కించి పంపించారు. దాని మధ్యలో ఒక వంతెన ఉందా, దాటి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఆ ఇంటికాడ ఒక వేరే ఫ్యామిలీ దగ్గర దిగారు. ఆ గుర్ర బండిని ఆ పని వాడిని పంపించారు. ఈ దూత వెళ్తా ఏళ్ళు ఉంది. ఆ వంతెన కథ కూలిపోతే ఆ గుర్ర బండి మీద వస్తున్న ఆ పనివాడు గుర్ర బండి అందులో పడి మొత్తం చచ్చిపోయారు. 3 అయిపోయింది. అక్కడ ఏంటో గిన్నె లేపేసింది, ఇక్కడ ఏంటో పిల్లలు చంపేసింది, ఇక్కడ వంతెన కూల్చేసింది దేవత. ఆ నీళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ప్రభు అంటే తెలియదు. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు అలా వచ్చామంటే వీళ్ళు కదా వాళ్ళు, అయితే అది గొడ్లు సావడం మా గొడ్లు సావులో పడుకుంటారా అని అడిగారంట వాళ్ళు. సరే నువ్వు గొడ్లు సావులో పడుకుంటావని. గుడ్లు సావులో పడుకుని పొద్దున్న లేచిన తర్వాత దొంగతనం చేసుకొచ్చిన ఆ బంగారపు గిన్నె ఆ అన్యులైన వాళ్ళకి ఇచ్చింది. అమరాత్రి అంతా మీరు మమ్మల్ని ఎక్కడ చూశారు అని ఆ బంగారపు గిన్నె వాళ్ళకి ఇస్తే ఇచ్చిన తర్వాత అప్పుడు దేవదూత అడగమందంట, నీకేందో అనుమానం ఉన్నాయి కదా ఎప్పుడు ఏంటి ఎందుకు అని ఇప్పుడు అడుగు అంటే, అప్పుడు అడిగితే ఎందుకు మరి అక్కడ బంగారపు గిన్నె లేపేశావు దేవదూత అని అడిగితే, వాళ్ళు బంగారాన్ని బట్టి అతిశయపడుతున్నారు. మాకు బంగారం ఉంది, ముక్కుకుంది, మెడకుంది, చెవులుకుంది, అన్ని ఉన్నాయి, అక్కడ చాటం ఉంది, బంగారం కొనుక్కుని నడుము కూడా పెట్టుకుంటారు వాళ్ళు అని చెప్పి, అందుకని వాళ్ళ అతిశయం కోసం బంగారం గిన్నె లేపేశాను అని. సరే రెండోది ఎందుకని మరి అక్కడ అది పిల్లల్ని చంపేశావు అని అడిగితే, పొద్దుపూకులు మా అబ్బాయి, మా కొడుకు, మా కూతురు, మా పిల్లోడు, పొద్దుపూకులు అదే పిల్లోడే అతిశయం. ఒకసారి నేను చూశాను ఈ హెడ్ క్వార్టర్లోనే, ఈమెనైతే చెప్పా, అన్నయ్య ఒక అనౌన్స్మెంట్ ఏమండి, డైపర్లు తీసుకొచ్చి ఈ చర్చి ఈ సైడ్ పెట్టేసేసారు. వాళ్ళ పిల్లలకు ముద్దు కావచ్చు, కానీ వాళ్ళ పిల్లల డైపర్లు తీసుకొచ్చి సైడ్ పక్కన పెట్టడం కుదరదు. తినేసిన ఇడ్లీ పాత్ర, గిన్నెలు కాగితాలు తీసుకొచ్చి చర్చికి సైడ్లో పెట్టడం కుదరదు. వాళ్ళు తింటే తినవచ్చు, వాళ్ళ పిల్లలకు ముద్దు అయితే అవ్వచ్చు, కానీ అలా చేయకూడదు. ఇది పరిశుద్ధ స్థలం, ఇది వాగ్దానపు భూమి, ఇది లేదు తమ్ముడు అన్నాడు. సరే నేను అనేది ఏంటంటే, అక్కడ బంగారం బట్టి అతిశయపడ్డారు వాళ్ళు. ఇక్కడ చూస్తే పిల్లలు, నా కొడుకు ఎల్కేజీ యూకేజీ అని వీళ్ళు అతిశయపడ్డారు. మరి అక్కడికి వెళ్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్న పనివాడిని ఆ రథాన్ని ఎందుకు ఆ వంతులు పూజ చేసే వాళ్ళని చంపేసావంటే అవుతుంది. వాళ్ళేమో మా కారు ఉంది, మాకు పని వాళ్ళు ఉన్నారు, చేరా అని అంటున్నాము, అందుకోసం వాళ్ళ అతిశయం అది కాబట్టి వాళ్ళని చంపేసామని. అంటే కొందరు గుర్రముల బట్టి, కొందరు రథంలో బట్టి అతిశయపడుతున్నారు. కానీ అంతా ఏదైతే మరి ఏమీ తెలియని విశ్వాసం లేని అన్యుడికి ఎందుకు ఇచ్చావు బంగారపు గిన్నె అంటే, భక్తిహీనుడు ఇంకా భక్తిహీనుగానే ఉండని, పాపంలో ఉన్నవాడు ఇంకా పాపంలోనే ఉన్నాయి, భక్తి చేసేవాడిని భక్తి చేయని అంటే లోకంలో ఉన్నాడు. వారికి కావాల్సింది అదే, కాడికి అది ఏముంది. అవును, మనం సహవాసంలో రక్షణ పొందిన విశ్వాసులు మనం. అయితే బైబిల్ చెప్తుంది, మెళకుగా ఉండమని, 2 విశ్వాసమందు నిలకడగా ఉండమని, 3 పౌరుషం గలవారై ఉండమని, 4 బలవంతులై ఉండమని, 5 మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయమని. అయితే ఒకటి ఏమిటంటే, శరీరముకు ఆత్మ, ఆత్మకు శరీరము ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా పోరాటం. అయ్యగారు
చెప్తా ఉన్నారు. అయ్యా రాత్రి సేవకులు కూడా చెప్పారు, సేవకులకి చెత్తంతా పోగేసుకుంటున్నారు, హృదయంలో చెత్తంతా పోగేసుకుంటున్నారు. కొంచెం చెత్త ఉందా, ఒక డబ్బాటి చెత్త ఉందా, ఒక ట్రాక్టర్ చెత్త పేరుకుందా, ఒక లారీ చెత్త పేరుకుంటుందా, హృదయంలో ఏం చేరుకుంటుంది? చెత్త పోగేసుకుంటున్నారా? ఆత్మ సంబంధమైన వాటిని ఏమన్నా మీరు పోగేసుకుంటున్నారా? అవును, సహవాసంలో నెలకు 3 దినాలు సహవాసంలో, శనివారము, ఆదివారం, ఈ 5 వాక్యాలు ఎంత కాలం నుంచి జరుగుతుంది. కాబట్టి హెడ్ క్వార్టర్కి వెళదాం, దేవుని సన్నిధికి వెళదాం, షోమ్రోను పోదాం, షోమ్రోన్లో ప్రవక్త ఉన్నాడు అని ఆ దినాల చిన్నపిల్ల చెప్పింది. అయితే శరీరం ఏమంటుందంటే, వద్దులే, ఇక్కడే ఉన్నాం, ఇక్కడే చూసుకున్నాంలే. శరీరముకు ఆత్మ, ఆత్మకు శరీరము ఒకదానికి ఒకటి వ్యతిరేకమైన పోరాటం. యుద్ధం వెళ్ళొద్దు, కొడుకో బైబిల్ చదవద్దు, సహవాసమా పనిలేదులే, యుద్ధంలో వెళ్దాం అని దేవుని యొక్క వాక్యం ఉంటుందంటే, యుద్ధము పరిశుద్ధ గ్రంథంలో మనము చేయవలసిన యుద్ధము మొదటిది మన శరీరమే. శరీరంతో యుద్ధం చేసి శరీరం వద్దంటది, వెళ్ళొద్దులే అంటది. అయితే మొదటి దినవృత్తంలో 10వ అధ్యాయం 8వ వచనం అంటే, సౌలు చచ్చిపోయాడు, సౌలు కొడుకులు 3 చచ్చిపోయారు. చచ్చిపోయారు కదా, వదిలిపెట్టలేదు. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ తలకాయలు నరికారంట. చచ్చిపోయిన వాళ్ళ మీద కూడా కోపమే, నరికి ఆ తలకాయలు ఊరంతా తిప్పారంట. మొదటి దినవృత్తంలో 10:8 కపిల్ దేవ్ అదేదో గెలిచాడు, గెలిస్తే వరల్డ్ కప్ గెలిస్తే ఇండియా మొత్తం తిప్పారు దాన్ని. అలాగే సౌలు తలకాయని, సౌలు యొక్క 3 కొడుకుల తలకాయల్ని తీసుకుని మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో 10వ అధ్యాయంలో 8వ వచనంలో ఊరంతా తిప్పారు. అమాలేకుల ప్రాంతాలన్నీ తిప్పి బేత్షెమెష్ గోడ దగ్గర హ్యాంగ్ చేశారు, తలకాయలు తీసుకుని వెళ్ళి. సౌలు యొక్క కొడుకులు చచ్చిపోయిన వాళ్ళు. అయితే బైబిల్ చెప్తుంది ఏంటంటే, శరీరముకు ఆత్మ చచ్చిపోయినా సరే, అయిపోయినా సరే చంపేశారు. అయితే ఇది ఒక యుద్ధం, ఆత్మీయ యుద్ధం. దేవుని యొక్క సన్నిధి, దేవుని వాక్యం, మనస్సాక్షి మాట నెల్లు, శరీరం వద్దు అంటది. భూషణమయ్య గారు చెప్పింది అదే. అందరం భూషణమయ్య గారు ఈ భూషిగాన్ని నేను నమ్మను అనేవాళ్ళు, శరీరాన్ని నేను నమ్మను అని. కాబట్టి దేవుని యొక్క వాక్యం మొట్టమొదటిగా బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో యుద్ధం చేసింది అబ్రహాం. బైబిల్ గ్రంథం మొత్తంలో, ఎందుకంటే లోతు యొక్క ఆస్తిని పట్టుకుని 5 రాజులు 14వ అధ్యాయం ఆదికాండంలో పట్టుకెళ్ళిపోయారు. పట్టుకుని వెళ్ళిపోతే మరి 5 రాజులు ఓడించి 318 మందితో అబ్రహాము జయించి లోతుని విడిపించి తీసుకొచ్చాడు అని ఆదికాండం 14వ అధ్యాయం. ఇది ఒక యుద్ధం. మొట్టమొదటి యుద్ధ వీరుడు ఎవరు అంటే పరిశుద్ధ గ్రంథంలో అబ్రహామే. ఏమిటి 318 ఏంటి? 318 ఆ నెంబర్ ఏంటి? 320 లేకుండా 40 అంటే ఒకటి చెప్తారు, 7 అంటే ఒకటి చెప్తారు, 3 అంటే ఒకటి చెప్తారు. ఒక్కొక్క నెంబర్కి ఒక సంఖ్యకి ఒక్కొక్కటి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. 5 అంటే అలా, 4 అంటే సువార్తలు అటు చెప్తా ఉంటారు. అయితే 318 అంటే 300 అంటే 300 లక్కలు ఉన్నాయని అంటారు. పట్టుకున్నాడు సంవత్సరం అంటాడు. 300 మందిని తీసుకుని గిద్యోను యుద్ధానికి వెళ్ళాడు అన్నారు. 300 అంటారు. 300. మరి 18 ఏంటి అంటే 9 ఆత్మ ఫలములు, 9 కృపావరాలు. యుద్ధానికి వెళ్ళాలంటే దేవుని కృప కలిగిన వారే ఉండాలి. ఆత్మ ఫలములు ఫలించిన వాడే యుద్ధానికి వెళ్ళి ఆత్మను సంపాదిస్తాడు. ఆత్మను మనం సంపాదిద్దాం, దేవుని పని చేద్దాం. లోకము ఒకటి, యుద్ధం ఉంది ఎంతో అంటే శరీరంతో. 2 లోకముతో యుద్ధం. లోకంలో ఏముంది? ఇహలోక మాలిన్యం అన్నాడు, ఈ లోక మర్యాద అన్నాడు, లోక నటన అన్నాడు, ఈ లోక స్నేహము దేవునితో వైరము కదా అన్నాడు. ఒకటి యుద్ధం అయితే, 2వది లోకము, 3వది అపవాది జయించాలని. అయితే పౌలు చెప్తున్నమాట కొరింథీ సంఘంతో 16వ అధ్యాయం 13వ వచనం అంటే, మెలకువగా ఉండండి, మెలకువగా ఉండమని బైబిల్ చెప్తుంది. పౌలు అదే చెప్తున్న కొరింథీ సంఘంతో, విశ్వాసం ముందు నిలకడగా ఉండండి, పౌరుషం గలవారై బలవంతులై ఉండండి, మీరు చేయ కార్యములన్నీ ప్రేమతో చేయండి.
ప్రేమ చూపించి. కాబట్టి దేవుని సన్నిధికి మనం ఏ ప్రాంతాల్లో ఉన్నామో ఆయా ప్రాంతాల్లో దేవుని పనిలో ఆత్మ సంపాదకులుగా ఉన్నాం. నేను హైదరాబాద్ లో సేవ చేస్తాను. చాలా మంది నాకు నెంబర్స్ ఇస్తూ ఉంటారు. ఆ నెంబర్స్ ఇస్తూ ఉంటే ఆ నెంబర్స్ నేను మన చర్చిలో ఒక వ్యక్తి ఆయనకి ఇస్తాను, చిన్ని గారు అని ఆయనకి ఇస్తాను. ఆయన ఒక కంపెనీ మేనేజర్. ఆయన ఫోన్ చేస్తాడు. ఫోన్ చేస్తే అవతల ఉన్న వాళ్ళు చాలా రఫ్గా మాట్లాడతారు. అవతల ఉన్న వ్యక్తి సరిగ్గా బేస్ కూడా లేనివాడు, బతుకుదెరువు కోసం వచ్చినవాడు. యువతలో ఉన్న వ్యక్తి ఒక కంపెనీ మేనేజర్ రిక్వెస్ట్ చేసి రండి చర్చికి అంటుంటాడు. ఒకసారి నాతో ఏంటి సార్ అలా మాట్లాడుతున్నారని. అవునండి, మీరు ఫోన్ చేసిన అనుకుంటున్నారు, కానీ ప్రేమతో మీరు అలా ఆహ్వానించిన సంగతి వాళ్ళకి అది తెలియదు. కాబట్టి ఎందుకు వీళ్ళు తగ్గించుకుని ఆ కేడర్లో ఉన్న వాళ్ళు ఎందుకు ఫోన్లు చేస్తున్నారు, రండి 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 అని. కనీసం ఒక వ్యక్తిని మరొక వ్యక్తిని కాల్ చేయలేకపోతున్నారు. ఈ సహవాసం ద్వారా మనం నేర్చుకున్నది, ఇమ్మనే దగ్గర నేర్చుకున్నది ఏంటంటే ఇమ్మనే అందరికీ ఫోన్ చేస్తాడు, తమ్ముడు రండి, తమ్ముడు తమ్ముడు రండి. కాబట్టి మనం ఏ ప్రాంతాల్లో ఉన్నామో ఆ ప్రాంతంలో ప్రేమ కలిగి దేవుని యొక్క రాజ్యాన్ని కడదాం, సంఘాన్ని సహవాసాన్ని కడదాం, సహకరిద్దాం, దేవుని పనులు సహకరిద్దాం. మరి ఇక్కడ రిట్రీట్ పనులు, మరి యవనస్తులు రిట్రీటు, చిన్నపిల్లల రిట్రీటు, మరి దీనికోసం ప్రత్యేకమైన ప్రార్థన చేస్తున్నాము. కాబట్టి మనం చేసేది ప్రేమతో చేద్దాం.